హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్ మోనాల్ గారు మనతో ఉన్నారు. మేడం ముందుగా నమస్తే. జై శ్రీ కృష్ణ. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ 50 lakhs కదా ప్రైజ్ మనీ, ఆల్రెడీ మీరు కొట్టేశారని ఒక టాక్ వినబడుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? బేస్డ్ ఆన్ యువర్ రెమ్యునేషన్. అయ్యో, రెమ్యునేషన్ గురించి నేను మాట్లాడుకో, ఈ విషయం నేను మాట్లాడుకో. ఎందుకు అంటే వీఆర్ అండర్ కాంట్రాక్ట్, సో ఈ గురించి అస్సలు షేర్ చేయకు. కానీ ప్రైజ్ మనీ కొట్టేశారా కొట్టలేదా? ఎస్ సార్ నో? ఎస్. సో అంటే భారీగా రెమ్యునేషన్ వచ్చిందని మేడం గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ మీ బిగ్ బాస్ జర్నీ ఆల్రెడీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు స్టిల్ జెట్ లెగ్ లాగా ఫీలింగ్ వస్తుంది ఇది. సో బిగ్ బాస్ హౌస్ ఏమంటే మీరు హౌస్లో వస్తే బయటలో వెళ్ళడానికి భయం ఉంది. సో యూ వాంట్ టు బీ దేర్ బట్ యూ కాంట్ స్టే లాంగర్. ఎస్, ప్రతి వీక్ ఒక పర్సన్ డెఫినెట్లీ వెళ్తున్నాను, ఇది కష్టం. ఓకే, ఇప్పుడు జస్ట్ నా ముందు ఈ ఇంటర్వ్యూ ముందు నేను నా వీడియో చూస్తున్నాను, నా అప్పీల్ అంటే నేను ఎలా చెప్పాలి. సో నార్మల్గా భాష వస్తే యూ కెన్ ఫ్రేమ్ ద సెంటెన్స్, మంచిగా మాట్లాడి ఇంప్రెస్ చేయాలి, స్పీచ్ రెడీ చేయాలి. నాకు అదే కష్టం, చాలా కష్టం, బట్ చేశాను. ఐ థింక్ మై లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే బిగ్ బాస్. లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బిగ్ బాస్. సో మీరు బయటకు వచ్చిన తర్వాత అంటే ఫుడ్ కానీ టైమింగ్ కానీ లేదంటే బిగ్ బాస్ పిలవడం కానీ ఇవన్నీ ఉండవు కదా, సడన్గా మీకు వచ్చింది. ఈరోజు షూటింగ్ చేశాను, మళ్ళీ వెళ్ళాను హౌస్లో, కలిశాను ఆల్ ఫ్రెండ్తో. సో ఇది ఫీలింగ్ వచ్చింది. బట్ లైక్ బిగ్ బాస్ మోనల్, బిగ్ బాస్ హౌస్లో మీ సుస్వాగతం. ఐ వాజ్ లైక్ ఫర్ అ సెకండ్. బట్ ఇట్ బిన్ 3-4 days నేను నిద్ర సరిపోతలేదు. ఐ కెన్ నాట్ స్లీప్ బికాస్ ఒక అలవాటు అయింది. లైక్ చిన్న బెడ్, సో మెనీ బ్యాడ్ ఇక్కడే ఉండే, మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నారు, అరే ఏం చేస్తున్నారు అలా అట్లా. సడన్గా లోన్లీ రూమ్లో నచ్చలేదు, అంటే నిద్ర రాలేదు. ఫస్ట్ నైట్ నేను వచ్చే తర్వాత 13 I slept at 5 in the morning, తర్వాత 4:30, నిన్న 3:30. సో ఇట్స్ లైక్ స్లోగా ఐ థింక్ ఇట్ విల్ మోర్ డేస్ తర్వాత ఇట్ విల్ కమ్ ఆన్ 11 or 12. యా, అండ్ ఇంకో విషయం ఏంటంటే బయటకు వచ్చాక మీరు అభిజిత్ ఫ్యాన్స్ మీద కొంత కంప్లైంట్ ఇచ్చారు, అంటే సమ్ కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి అసలు దాని? నా సిస్టర్ ఇచ్చారు, నేను కాదు. ఎందుకంటే అభిజిత్కు ఈ విషయం తెలీదు, ప్రాబ్లీ తన పిఆర్ టీమ్ తెలుసు ఐ గెస్. నా సిస్టర్ చాలా చాలా ట్రోల్ అయింది. నా సిస్టర్ చెప్పే మాట ఒకటే ఉంది, ఎందుకు నా సిస్టర్ వై యూ టాకింగ్ మై సిస్టర్ బ్యాక్, ముపే బోలో జో బోల్నా, యునో. సో షీ డెంట్ యూజ్ ఎనీ బ్యాడ్ వర్డ్, ఆర్ తను చూసి ఏం ఫీల్ అయింది చెప్పింది, అంటే దట్స్ వాట్ షీ ఫీల్. సో అదే అభిజిత్ ఆల్సో చాలా లైట్గా హీ టుక్ ఇట్, బట్ దాంతోపాటు షీ గాట్ రియలీ ట్రోల్, చాలా ట్రోల్ అయింది. అండ్ నా ఇంట్లో వీఆర్ 3 women, నేనే, నా మమ్మ, నా చెల్లం. ఓకే, అండ్ ఐ మీన్ మొత్తం డెసిజన్ నేనే తీసుకుంటున్నాను నార్మల్గా. తన లైఫ్లో ఫస్ట్ టైం ఈ 98 days తన డెసిజన్ తీసుకోవాలి. సో ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ వెన్ ఐ హర్డ్ దిస్ థింగ్స్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇట్ షుడెంట్ బీ లైక్ దట్. నేను కూడా చాలా ట్రోల్ అవుతున్నాను, నేను చూస్తున్నాను కదా, బట్ ఐఎమ్ ఇన్ ద స్టేజ్. मुझे इस చిన్న చిన్న విషయం मुझे फर्क नहीं पड़ता है, बिकॉज నాకు తెలుసు హూ ఐ యామ్, వేర్ ఐ యామ్. తన కోసం ఇది ఎక్కువ, లైక్ షీ హెస్ హార్డ్లీ 1,000-2,000 ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు సడన్గా షీ హ్యాస్ లైక్ రీచ్ ఆన్ 11K అంటే ఏం చేయాలి? లైక్ సెలబ్రిటీ. యా, సో నార్మల్గా ఐ ఆల్వేస్ మేక్ ష్యూర్ మై ఫ్యామిలీ ఈజ్ ప్రైవేట్. ఓకే, బట్ బిగ్ బాస్ అంటే దెర్ ఈస్ నథింగ్ ప్రైవేట్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత? మీ ఎపిసోడ్ చూసుకుంటారు కదా? నేను చూడలేదు. నేను క్లిప్ చూస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పై ఇంత క్లిప్ ఉంది అంటే అవసరం లేదు చూడడానికి. అంటే మీరు ఓన్లీ ట్రోల్స్ ఇవే చూస్తున్నారా? నో, ఐఎమ్ మై ఫ్యాన్స్ గ్రూప్. నాకు తెలీదు ఇంత ఉండే. ఓ మై గాడ్, ఇది ఆర్మీ, ఇది ఫ్యాన్ గ్రూప్ చాలా ఎక్కువ అయింది. దే ఆర్ షేరింగ్ ఆల్ దిస్ క్లిప్, అంటే ఇది ఈ పిఆర్ వాళ్ళ టీం అలా చేస్తుంది.
అదే నేను పర్సనల్గా ఏం చూడలేదు. ఇఫ్ ఐ హ్యావ్ టు సీ ఐ విల్ సీ ఎపిసోడ్. బట్ నేను నా మైండ్ సెట్ ఉండే అంటే బయట వచ్చి తర్వాత 2-3 పర్సన్స్ నాకు చెప్పాను అంటే ఈ పర్సన్ మీ గురించి అలా చెప్తున్నారు, అదే రీజన్ అలా జరిగింది. సో దాట్ ఎఫెక్ట్ అయింది నాకు. నేనే చూడలేదు ఎప్పటి నుంచి. ఐ డెంట్ సా ఎనీ 14th వీక్ ముందు ఏం జరిగింది నేను ఒక్కటి ఎపిసోడ్ చూడలేదు. తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ నేను చూస్తున్నాను. బికాస్ హౌ అఖిల్ ఈస్ ప్లేయింగ్, హౌ అభిజిత్ ఈస్ రియాక్టింగ్, హారిక ఎలా చేస్తుంది అన్నీ చూస్తుంది. బట్ ముందు ఏం జరిగింది చూడలేదు. బికాస్ వీఆర్ 24 hours చూస్తున్నారు వాట్ హ్యాపెన్, ముందు ఏమైంది. బిగ్ బాస్లో 60 minutes. సో 24తో 60 అంటే ఏం లేదు, కూర్చునయ్యే. సో చిన్న ఈవెన్ ఒక క్లిప్ చూస్తే వేరే వాళ్ళ పర్సన్ కోసం మై మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. నాకు తెలుసు హూ వాజ్ మై సైడ్, హూ వాజ్ నాట్ మై సైడ్ నాకు తెలుసు, అంతే. ఐఎమ్ హ్యాపీ విత్ 2-3 people. అండ్ యాక్చువల్లీ నిజంగానే నాతో ఫుల్ సీజన్లో ఎవరితో పెద్ద గొడవ రాలేదు. సో ఐఎమ్ గుడ్ విత్ ఎవ్రీవన్. కానీ ఎక్కువ ప్రోమోస్ మీవే ఉంటాయి కదా. ఎక్కువ ప్రోమో మీరు షౌటింగ్ లేదంటే మీరు ఏడవడం ఇవే ఎక్కువ ప్రోమోలు ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిన్న అభి అండ్ అఖిల్ జర్నీ చూసారు ఆ వీడియోస్, అందులో మీరే ఉన్నారు కదా. అది నాకు ఆల్సో క్వశ్చన్ వచ్చింది, నాకు టీవీలో ఆల్సో క్వశ్చన్ వచ్చింది. అంటే ఎందుకు అలాగే అంటే నాయల్ కావాలి, మాస్టర్ కావాలి, అన్నీ కావాలి కదా. ఐ థింక్ సో ఫేస్ చాలా 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 ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది అని ఐ గెస్. సో మీకు వీళ్ళిద్దరిలో జెన్యున్ ఎవరు అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫ్రెండ్స్గా ఉన్నారు అఖిల్తో, తర్వాత లాస్ట్ ఒక 3 weeks నుంచి కొంచెం డిస్టెన్స్ పెరిగింది, మళ్ళీ కొంచెం క్లోజ్ అయ్యారు. లాస్ట్లో అఖిల్తో లెఫ్ట్ అండ్ రైట్, అఖిల్ వాజ్ లైక్ 1 week నో టాకింగ్, 2nd week తర్వాత. బట్ గుడ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు నేను అఖిల్నే సపోర్ట్ చేస్తున్నాను. రీజన్ అంటే బిగినింగ్ నుంచి ఇప్పుడు 14th week హౌస్లో ఉన్నాను. ఈ 14 weeks చాలా గొడవ అయింది. బట్ ఈ నెవర్ లీవ్ మై సైడ్. కోపంలో నా సైడ్లో ఉండే, ఈ డోంట్ టాక్ టు మీ, బట్ సపోర్ట్ చేస్తున్నారు నాకు. హీ విల్ నాట్ టాక్ అంటే లైక్ స్వీట్గా మాట్లాడలేదు, బట్ హీఈస్ ఆల్వేస్ దేర్. అలా నాకు అనిపిస్తుంది. లైక్ ఐఎమ్ సీయింగ్ ద క్లిప్, నాకు చూడాను కదా అంటే క్లిప్లో ఆల్సో తన లుక్ ఉండే. అది నేను చూడలేదు, ఇది వీడియో చూస్తే చూపిస్తున్నాను అంటే ఆహా ఇక్కడ లుక్ వచ్చింది, ఇది నాకు తెలీదు. సో లైక్ సో మెనీ టైమ్ నాకు బయట వచ్చిన తర్వాత ఫీల్ వచ్చింది. బికాస్ హౌస్లో నాకు ఫీలింగ్ అయింది ఐ వాజ్ అలోన్ సో మెనీ టైమ్ బికాస్ నాతో మాట్లాడలేదు. బట్ ఇప్పుడు బయట వచ్చిన తర్వాత చూస్తే అలా ఫీల్ వస్తుంది, హీ వాజ్ దేర్ బట్ నేనే చూడలేదు. ఆర్ మేబీ హీ వాజ్ నాట్ టాకింగ్, దట్స్ వై ఐ వాజ్ ఫీలింగ్ లో. ఐ థింక్ దట్. సో ఐ ఫీల్ అఖిల్, బికాస్ అఖిల్తో నేను చాలా ఎక్కువ క్లోజ్ ఉన్నాను. అండ్ అభిజిత్ తన ప్లేస్లో రైట్ ఉండే. సో ఇప్పుడు తను మనసులో ఏం జరిగింది నాకు తెలియదు. వై ఐ డెంట్ సే ఎనీథింగ్ త్రూ అవుట్ అ సీజన్ నాకు తెలుసు. సో ఒక సైలెంట్ అప్సెట్, వీఆర్ బోత్ వెరీ అప్సెట్ విత్ ఈచ్ అదర్. సో లైక్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్, 3 friends, మంచి ఫ్రెండ్. బిగినింగ్ ఐ థింక్ నజర్ లగ్గా దృష్టి వచ్చింది. అంటే మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఎవ్రీ ఎపిసోడ్ ప్రోమో ఉండేది మాకు. అది నేను ఫస్ట్ వెన్ వచ్చే తర్వాత దే షోడ్ మీ దిస్ వీడియో వేర్ వాటర్ అండ్ ఐ వాజ్ లైక్ నాకు తెలీదు ఇంత I was having this much important in the house. బట్ బిగినింగ్లో వెన్ నేనే అభి అఖిల్ ఉండే వీ వర్ లైక్ సూపర్ డూపర్ బడీస్. ఇంత మస్తీ చేస్తున్నారు. దట్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చిందా లేదా తెలీదు, బట్ వీ హ్యాడ్ రియలీ గుడ్ మెమరీస్. నిన్న ఏవి చూసాను అభి అండ్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, నేను చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నాకు గుర్తులేదు, అస్సలు గుర్తులేదు. బికాస్ బిగ్ బాస్ హౌస్ ఇస్ అ ప్లేస్ 2 weeks ముందు ఏం జరిగింది గుర్తులేదు, టైం లేదు. సో మెమరీ లాస్ అవుతున్నా. ఓకే, సో వాట్ ఐ డిసైడెడ్ నాకు బ్యాడ్ మెమరీ అస్సలు వద్దు. సో వాట్ ఈవెన్ అఖిల్తో ఇంత టైం స్పెండ్ చేశాను నాకు తెలియదు. వెన్ ఐ సా దిస్ ప్లాట్ఫామ్ పే ఐ వాజ్ ఫీడింగ్, నేను మర్చిపోయాను. సో ఇది చూస్తే అలా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మిస్ అయినట్టుగా అనిపిస్తుందా ఏంటి? ఐ డూ మిస్ ద హౌస్ అండ్ ఐ థింక్ హౌస్ మిస్ మీ సో మచ్. ఈరోజు ఫస్ట్ టైం నేను హౌస్ వెళ్ళాను, I didn't cry inside, but the minute I got out of the door, Ramya took me out and I cried like baby because I felt it's my house, okay? And I left. మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. I can see top 5 contestant there where I supposed to be there, you know. Now I don't know where I did mistake
ఆర్ వేర్ ఐ కొంచెం తక్కువ అయింది కంపేర్ టు దోస్ 5. బట్ తను చూస్తే మంచి ఫీలింగ్ వస్తుంది. సి దే ఒకటి విన్నర్ ఉన్నారు, ఓకే, మిగతా వాళ్ళ ఆల్సో మంచి పేరు కావాలి. బట్ గేమ్ ఎలా ఆడాను ఇది ఆల్సో చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కువగా అఖిల్ తర్వాత హారికతో కొంచెం క్లోజ్ అవ్వడం, ఇప్పుడు మీరు ఎక్కువ ఫీల్ అవ్వడం ఇదంతా జరిగింది కదా. సో మీకు జెన్యున్గా మీ ఒపీనియన్ చెప్పండి, ఏంటి అఖిల్ మీకు తప్ప ఇంకెవరికి? ఓకే, అఖిల్ అండ్ హారిక లైక్ హారిక హారిక ఇస్ లైక్ టెడ్డీ బియర్, ఓకే, అంటే మంచి హగ్ చేస్తుంది అంటే అండ్ చిన్న ఉండే, సో లైక్ హీ ఫీల్ సో కంఫర్టబుల్. అండ్ తనతో సి నేను 12th వీక్ తర్వాత ఐ సా హిమ్ ఫ్లటింగ్. ముందు నేను ఫ్లటింగ్ మతలబ్ అలా అసలు చేయలేదు, ఓకే. సో మెరీలీ ఇట్ వాస్ డిఫరెంట్, చాలా డిఫరెంట్. అంటే ఏంటి అఖిల్ ఎందుకు ఇంత చేంజ్? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ బిగ్ బాస్లో అవార్డ్స్ కానీ ఇస్తే మీకు ఎక్కువ ఒక అవార్డు అనేది వస్తుంది, 2-3 అవార్డ్స్ వస్తాయి నాకు తెలిసి. ఒకటి ఎక్కువ హగ్స్, ఒకటి ఎవరికైనా హగ్ అనేది చాలా మంది ఆడియన్స్ కూడా ఎప్పుడు హగ్ ఆడియన్స్ కూడా హగ్ ఎప్పుడు ఇస్తారని వెయిట్ చేస్తుంటారు. అఖిల్ వస్తున్నాడు హగ్ ఇస్తారు హగ్. సో ఏంటి అది? నార్మల్గా ఐఎమ్ వెరీ హగ్ పర్సన్. ఐ లవ్ టు హగ్ అంటే ఏంటి, యు ఆర్ పాసింగ్ అ పాజిటివిటీ, యూనో. ఇఫ్ యు ఆర్ లో, వేరే వాళ్ళ పర్సన్ లో ఫీల్ అవుతున్నాను, హగ్ చేసి యు ఆర్ పాసింగ్ అ గుడ్ ఎనర్జీ. సో అండ్ ఈవెన్ యూ ఫీలింగ్ లో యూ హగ్ చేస్తే దట్ సంబడీ ఈస్ దేర్ అలా ఫీలింగ్ వస్తుంది. సో దిస్ హగ్ అంటే దే సంబడీ ఈస్ దేర్ ఫర్ యూ. అండ్ సో ఐఎమ్ వెరీ హగ్ పర్సన్. ఐ థింక్ నోయల్ తర్వాత హౌస్లో నేనే ఓన్లీ. సో నేను అండ్ నోయల్లో కాంపిటీషన్ ఉండే హగ్ అంటే, హగ్ డాక్టర్ హగ్ అలా అయింది కదా. సో ఐ థింక్. అండ్ సెకండ్ ఏంటంటే క్రయింగ్. అసలు సమ్ టైమ్ మీరు ఏడ్చిన ఏడుపు కానీ లేదంటే అరిచిన అరుపులకి బిగ్ బాస్ హౌస్ పగిలిపోతుందేమో అనిపిస్తుంది. షౌటింగ్ మీరు వీడియోస్ ఒకసారి మీరు చూస్తే మీకు చూసాను. అదే నేను చెప్తున్నాను, దేర్ ఇస్ ఐ ఎంజాయ్డ్ ఆల్సో థరలీ. ఇప్పుడు నేను ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఇంత నవ్వుతే చేస్తుంది, ఇప్పుడు ఏమైంది తనకి అస్సలు చేంజ్ ఫీల్ అవుతున్నాను. సో అదే చెప్తున్నాను, there is so many things, ఇది editor choice and it's a big boss story demand చేస్తే they taking those moments and making a episode, right? ఇప్పుడు ఒక ఐఎమ్ ఆల్సో హ్యూమన్. ప్రతిదిన్ 24 hours 12 hours నేను ఏడవద్దు అలా అస్సలు లేదు. బట్ అదే జరిగింది. అంటే దిస్ లైక్ దిన్మే ఒకటి పాయింట్ బ్రేకింగ్ పాయింట్ ఉంది, 2-3 డేస్లో ఒకటి పాయింట్ ఉంది, ఇది చాలా హైలైట్ అవుతున్నాడు. సో యా మై స్మైలింగ్ వీడియోస్ ఆర్ ఆల్సో దేర్ కదా. బట్ దీన్ని డామినేట్ చేస్తుంది, ఏడుస్తుంది పిక్చర్స్ వీడియో మీకు చాలా నచ్చింది అలా చెప్తున్నారు. మాకే కదా ఆడియన్స్ కూడా మీరు పెట్టగానే రెడీ. ఈ మధ్య ఒక కామెంట్ కూడా వస్తుంది, బిగ్ బాస్ లో స్విమ్మింగ్ పూల్ లో వాటర్ తగ్గిపోయింది, నర్మదా నది అనేది బయటికి వెళ్ళిపోయింది. మీమ్స్ గురించి మాట్లాడుతున్నారు, మీమ్స్ నేనే చూస్తున్నాను. ఐ థింక్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక బెస్ట్ మేము అనుకోవాలి, అఖిల్ ఆల్సో లవ్ ఫెయిల్యూర్ అండ్ మోహన్ ఆల్సో లవ్ ఫెయిల్యూర్. ఇద్దరు బయటకు వచ్చినప్పుడు లవ్ సక్సెస్ అనేది వచ్చింది. ఓహో, దాని సీక్రెట్ మీరు చెప్పాలి ఎంతవరకు ఏంటి? ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంతసార్లు చెప్పాలి అంటే, సి నార్మల్గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి యూస్ టెల్ మీ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది అంటే, ఎందుకు దే ఆర్ నాట్ బెస్ట్ ఫ్రెండ్, ఎందుకు దెర్ ఇస్ ఆల్వేస్ అ రిలేషన్షిప్ కావాలి అంటే లవ్ టెక్ కావాలి. ఐ డూ లవ్ హిమ్ సో మచ్, యూనో, హీ ఈజ్ మై బెస్టీ. ఇప్పుడు ఈ బెస్టీతో ఒకటి 1 level ఎక్కువ ఎందుకు? వై? ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. సో ప్రతిసారి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది అంటే, ఓ మీ అఖిల్ బయట వస్తే తర్వాత ప్రపోజ్ చేస్తే ఎలా ఆన్సర్ చేస్తున్నారు అని ఎందుకు చేస్తున్నారు? ఎందుకు తను తెలుసు, తను నా సంగతి అసలు తెలుసు. హౌ డు ఐ రిప్లై? చాలా సార్లు మీ లవ్ ట్రాక్ గురించి చాలా మంది చెప్పారు, నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా మీరు డిఫెండ్ చేసుకోలేదు కదా, సైలెంట్ గా ఒక స్మైల్ వదిలేసి. ఎందుకు అంటే ఈ విషయం మాట్లాడుతుందే ఎక్కువ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకు ఇది వద్దు. అదే పాయింట్ వెన్ అభి పాయింట్ ఆల్సో వచ్చింది ముందు, ఓకే, ఏ అంటే ఏంటి నేను చెప్పలేదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఇమేజ్. సి మేము బిగ్ బాస్ హౌస్లో నేను గేమ్ ఆడాను, నేను నా లవ్ కోసం రాలేదు కి ముझे ప్యార్ చెయ్యి. నా బిగ్ బాస్ హౌస్లో నేను ఎందుకు వెళ్తున్నాను అంటే పెళ్లి కోసం కాదు, రిలేషన్షిప్ కోసం కాదు, గేమ్ కోసం వచ్చాను కదా. 1 thing. సెకండ్, ఈ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, ఓకే.
ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి, వేరే వాళ్ళ పర్సన్తో మాట్లాడే, యూ లైఫ్ గురించి బ్యాడ్ ఇన్సిడెంట్స్ షేర్ చేస్తున్నాను, మంచి ఇన్సిడెంట్స్ షేర్ చేస్తున్నాను, ఫ్యూచర్లో ఏం చేయాలి, తర్వాత కొంచెం ఫ్లడ్ చేస్తున్నాను బికాస్ ఇట్ మేక్స్ యూ ఫీల్ హ్యాపీ, యూనో అరే కొంచెం అలా యూనో లైక్ ఇఫ్ యూ సీన్ దట్ వే అవినాష్ నాతో చాలా ఫ్లడ్ చేస్తున్నాను కదా, విల్ యూ కనెక్ట్ విత్ హిమ్? ఎందుకు? బికాస్ he's comedian, so you'll like अरे यहाँ पे वर्कआउट नहीं होगा और कहाँ पे होगा, ओके अकेले ఉండే అభి ఉండే అలా కాదు, దే ఆర్ ఫ్రెండ్స్ రే. అండ్ బయట వచ్చిన తర్వాత తన కోసం ఆల్సో ఆప్షన్ ఎక్కువ ఉండే కదా, హౌస్లో మోనల్ వాజ్ దేర్ రైట్, బట్ బయటలో వచ్చిన తర్వాత తనకు ఎక్కువ ఆపర్చునిటీ వస్తుంది, హీ విల్ మీట్ మోర్ పీపుల్, హీ విల్ లైక్ మోర్ పీపుల్. సో హౌస్లో రిలేషన్షిప్ డెఫినెట్లీ కంటిన్యూ అవుతున్నాను, బట్ ఇది లవ్ కాదు. If you say love, so not relationship. Love or relationship, you said he's not my boyfriend, he's my best friend. Adi different artham cheskondi. If I'll tell you something, you know, if he's my boyfriend, if nato bad la react avute, I said go man, I'll not come to you because naku self respect unde. Yes. Right? He's my best friend ante pratisari when he got hurt or I got hurt, we used to still go and talk to each other or standing by each other. Enduku? We both hurt each other na. So you know relationship ne చిన్న విషయం ఫోన్ ఆన్సర్ ఎందుకు చేయలేదు ఇంత గొడవ వస్తుంది, and then they don't talk for a weeks. ఇది నార్మల్ కదా, అలా వద్దు అంటే there is something more than that. ఇది బ్యూటిఫుల్ రిలేషన్షిప్. ఎందుకు లవ్ ట్రాక్ అంటే నాకు అసలు అర్థం అవ్వట్లేదు. అండ్ ఆల్రెడీ మీరు ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు ఏ అండ్ అనేది, ఈ ఏ అనేది కంటిన్యూ అవుతుందా లేదంటే అక్కడతో స్టాప్ అయ్యింది? ఇట్ స్టాప్ దేర్ ఓన్లీ. నేనే అభి వాజ్ సో గుడ్ ఫ్రెండ్ బిగినింగ్లో. ఐ డోంట్ నో ఇట్ వేరే వాళ్ళ పర్సన్ స్ట్రాటజీ గేమ్ కోసం యూజ్ చేశారు ఆర్ దృష్టి లగ్ గయా, యా వీ బోత్ ట్రై టు టాక్ టు ఈచ్ అదర్ బట్ కన్వే రాలేదు ప్రాపర్గా. సో ఇప్పుడు I don't know, once he'll out, he's like I said, everybody's gonna be super busy in their own life. Yes. So నాకు తెలియదు కే how is gonna be there, but at least 2-3% గురించి నాకు తెలుసు. I'm gonna be in touch అంటే అఖిల్ డెఫినెట్లీ, Sohail 110%, Harika 200%. So these 3 people is gonna be there నాకు తెలుసు. Noel, ఈ రోజు నేను నోయల్తో మాట్లాడుతుంది like almost 1 hour. దేవి గారు, I didn't meet her after elimination, but I for 2 weeks or 3 weeks ఇంత ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇది రోజు నేను నోయల్తో మాట్లాడుతుంది అంటే నోయల్స్ లైక్ నాకు ఇంత మంచి మెమరీ ఉండే. హీ సా మై ఏవీస్ ఆల్సో, హీస్ లైక్ యునో you spend so much time with me, why there is no so much gudwa or crying, why there is no everybody to pato oka moment kavali kada right? Yes. you are there annati okkokati moment undi, good bad anni kavali kada. So somewhere I feel wo kahin pe atak gaya because I had a really blast time with Noel. I mean nene Noel master, we are like crazy people in the house. Like idi fun wala video meer chusanu kada when we were big. Yes, big type. Salo fa. Yeah, so we were crazy people. So we did have enjoy so much. I don't know why that is not shown. Yes. That part is also there. But I think అంటే ఎక్కువగా ఎందుకు అనేది కామెంట్ వచ్చిందంటే I think because ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ కావాలి. See comedy serial कितना चल रहा है, but when you see this teleshow, you know ఎక్కువ వర్క్ అవుతుంది, టీఆర్పీ ఎక్కువ వస్తుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ షోయింగ్ ఎక్కువ ఇమోషన్ మూమెంట్. ఐ థింక్ దట్స్ హౌ మేబీ దే బిగ్ బాస్ స్ట్రాటజీ. మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకొని లవ్ ట్రాక్ ఏమైనా ఉంటేనే ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటారు అనేది ఒక కామెంట్ వచ్చింది మీ మీద. అది నేను చూసాను. అది సి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో వీఆర్ పప్పెట్స్, వీ డోంట్ నో. ఒక లెటర్ వస్తే చాలు ఫైట్ జరిగింది, నో ఏం చేయాలి, దే డోంట్ టెల్ వాట్ టు డూ. I'll give you example. Big Boss ఒక టాస్క్ కోసం డ్రెస్ మార్చుకోండి, బట్టలా మార్చుకోండి, రెడీ అయ్యాలి నెక్స్ట్ టాస్క్ కోసం. టాస్క్ ఏంటి తెలీదు, ఓకే, అలా ఒక పేపర్ వచ్చింది. ఈ పేపర్తో పాటు ఎవ్రీబడీస్ థింకింగ్ వాట్ డూ వేర్, ఇట్ ఈస్ పార్టీ బికాస్ ఇట్స్ 14th week, అదే పార్టీ ఉంది, ఏంటి ఎందుకు డ్రెస్ మార్చుకోండి, అలా పేపర్ పంపించాడు. అండ్ ఐ థింక్
అఖిల్ వాజ్ వెరింగ్ సోహిల్స్ క్లోత్స్. ఈ పేపర్ తో పాటు డ్రెస్ చేంజ్ లో పెద్ద గొడవ అయింది బోత్ అఖిల్ అండ్ సోహిల్. నా బిగ్ బాస్ చెప్పలేదు ఫైట్ చేయండి కదా. సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్. సో ఒక సిచ్యువేషన్ ఇస్తే వేరే పర్సన్ వేరే రియాక్ట్ అవుతున్నారు. ఇది బిగ్ బాస్. బిగ్ బాస్ స్క్రిప్ట్ అస్సలు లేదు. ఓకే, సో మెనీ పీపుల్ హ్యాస్ దిస్ థింగ్స్ యూనో, అరే సబ్ స్క్రిప్టెడ్ होता है, దే ఆల్రెడీ సెడ్ లవ్ స్టోరీ అలా. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దాట్, సో ఈ ట్రయాంగిల్ కంటిన్యూ అవుతున్నాను కదా, ఎందుకు మధ్యలో స్టాప్ అయింది? టెల్ మీ సంథింగ్. ఇఫ్ బిగ్ బాస్ టోల్డ్ మీ టు బీ విత్ అఖిల్ ఆర్ బీ విత్ అభి ఆర్ బీ విత్ బోత్ ఆఫ్ దెమ్, ఇట్ కంటిన్యూ అవుతున్నాను కదా. సో సిచ్యువేషన్ చేంజ్ అవుతే హౌ యు ఆర్ రియాక్టింగ్ ది బిగ్ బాస్. స్క్రిప్ట్ అసలు కాదు, కాన్సెప్ట్ అసలు కాదు. సో ఇట్స్ లైక్ నార్మల్గా ఇఫ్ ఐ సీ అ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ మెన్, ఐ లైక్ టు టాక్ టు హిమ్, యునో, అండ్ ఇఫ్ హీ హ్యాస్ గుడ్ థాట్, ఇంటెలిజెంట్, ఇట్ ఇంప్రెస్ చేస్తున్నాడు. సో ఐ విల్ ట్రై టు నో హిమ్ మోర్ దెన్ యునో. సో ఐ థింక్ దట్ ఈస్ జరిగింది. ఉన్న టాప్ 5 మెంబర్స్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు మీరు? అఫ్ కోర్స్ అఖిల్. వై? సి బిగ్ బాస్ జర్నీ ఏంటి నా అభిప్రాయంలో, ఒక పర్సన్ ఫుల్ గ్రోత్, తన ఇమోషన్స్తో పాటు టాస్క్తో పాటు ఎలా జరిగింది అన్నీ కావాలి. సో ఐ థింక్ దట్స్ ఆల్ గ్రాఫ్ అఖిల్ ఉండే. సో అఖిల్, ఐ ఎక్స్పెక్ట్ సోహిల్ ఆల్సో ఉండే. సో ఐ థింక్ అఖిల్ అండ్ సోహిల్ ఛాన్సెస్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. జస్ట్ ఫర్ ర్యాపిడ్ క్వశ్చన్స్, 1 or 2 lines. Okay. First top 5 contestant Akhil, your favorite contestant? A favorite, a best friend. Best friend and A also. Okay. సో అఖిల్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటా? అఖిల్ గురించి అఖిల్ ఏం చెప్పాలి అంటే ఏంటి? అంటే 1 or 2 sentence ఫర్ అఖిల్, ర్యాపిడ్ క్వశ్చన్స్. అఖిల్ అంటే ప్యూరెస్ట్ సోల్, బట్ తన బాధ ఎవరితో షేర్ చేయలేదు. అదే హీల్ కీప్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ అండ్ దెన్ ఇట్ ఎక్కువ వస్తే ఏడుస్తున్నారు. బట్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ద బ్లాంకెట్. అంటే ఓన్లీ లవ్ మాత్రమే స్ప్రెడ్ చేస్తాను, అది మీ ఒక్కరి దగ్గరే. No. He is like that, you know. Even if he feel bad to Sohail, he will not say, he'll be like this. So you have to understand, he felt bad. ఎందుకు నేను ఏం చేశాను అలా ఆలోచి తర్వాత వెళ్ళి ఏమైంది అడుగు. He will not say, you have to think and go and tell అలా. సో కొంచెం ఎక్కువ అటెన్షన్ కావాలి తనే, బట్ ఈస్ వెరీ నైస్ పర్సన్. Sohail next. Sohail, super genuine person, super duper genuine person. It's like my bro. He's like my similar personality. బట్ ఓ చిల్లాతా జాదా, ఎక్కువ గట్టిగా మాట్లాడుతున్నారు, నేనే గట్టిగా ఏడుస్తున్నాను, అంత డిఫరెన్స్. బట్ యా, లైక్ సిమిలర్ పర్సనాలిటీ. ఏం ఫీల్ అవుతున్నాను సేమ్ చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఐ థింక్ సేమ్. యా, ఐ థింక్ ఆఫ్టర్ 9 o'clock నాగార్జున సార్ అయ్యో, I'm a Vaishnav. I don't drink, I don't smoke, I don't just do for all kidding. these things. Yeah. And next Detadi Harika. Oh my god, she is like energy bomb. Super energetic girl. I think I see my younger version, 4 years young. She's 4 years younger than me. I see 4 years younger how I was. She's exactly like this, same thought. So Nene, if I'll see this cup and what I'm thinking, she will think the same. In the equation, like sometimes it feel like I don't want to see her face because tan telusu what nene em alochistunnanu. So it's too much similarity between me and Harika. కానీ మీ ఇద్దరు ఎక్కువగా జర్నీ అనేది కలవలేదు కదా ఆఫ్టర్ 12 or I think third week or second week we both were in elimination round and నిజంగానే हमारी दोनों की फटके हाथ में आ गई थी. We like super damn scared and we both ఒకటి భయం ఉంది to lose people from our life. సో నార్మల్గా ఒక పర్సన్తో ఎక్కువ కనెక్ట్ అవుతే ఎక్కువ యూ గెట్ హర్ట్, ఎక్కువ హర్ట్ అవుతున్నారు. సో ఇది కంట్రోల్ చేయడానికి డిసైడ్ చేశారు అంటే యూ విల్ ప్లే యువర్ గేమ్, ఐ విల్ ప్లే మై గేమ్, విల్ సే హాయ్ బాయ్ బట్ విల్ నాట్ గెట్ కనెక్టెడ్ ఇన్ దట్ బికాస్ వీ క్రైడ్ సో మచ్ వెన్ సెకండ్ ఆర్ థర్డ్ ఎలిమినేషన్ మన ఇద్దరు టుగెదర్ ఉండే. సో నో. అండ్ యువర్ ఫేవరెట్ ఫైటర్ హర్యానా? ఓ యా. I think at 3, if this question will come 3 days tarvata, I will not have anything for her. I will I think okay, I saw her in the morning. Ippudu ee roju nenu tan chusanu. She was so happy. She's like, you know, Monal, I'm so happy to see you ante ee house ala vachindi. I was like, are meeru evaru?
అలా వచ్చింది అంటే ప్రతిదిన్ పర్సన్ చేంజ్ అవుతున్నాను ఈ హౌస్లో. సో ఇఫ్ ఐ హ్యావ్ అ కంప్లైంట్ ఫర్ హర్ నిన్న మొన్న ఇప్పుడు ఈరోజు లేదు. కానీ ఫస్ట్ నుంచి ఐ థింక్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ నుంచి మీ ఇద్దరికి కొంచెం డిస్టెన్స్ అనేది ఫస్ట్ నుంచి తను ట్రై చేయలేదు నాతో మాట్లాడడానికి. అండ్ ఈక్వేషన్ సో ఫస్ట్ వెన్ షీ కేమ్ ఐ గివెన్ హర్ వాటర్ షీ డెంట్ సీ ఇట్ బికాస్ తన టాస్క్ ఉండే తను ఫైట్ కావాలి. అండ్ ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ ఫైట్ లైక్ everybody anybody's coming to fight with me I'll end up hugging them, you know, like I said I hug so much. So I think na prema to people bhayapadutunnaru. So yeah, Avinash, oh my god, like I said 2 days mundu I do have so much complaint, chaala complaint undedante Avinash enduku ala statement icharu weak contestant she was not deserving ala enduku cheppanu naku teliyadu. బట్ యా మొన్న ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఇప్పుడు నాకు అవినాష్ గురించి ఆల్సో ఏం లేదు బికాస్ ఒక మాటతో యూ కాంట్ హోల్డ్ గ్రడ్జ్ ఫర్ లాంగ్. తర్వాత ఇట్ విల్ కిల్ జస్ట్ ఫర్ గేమ్, దట్ ఈస్ ద గేమ్. బట్ గేమ్లో వెన్ హీ లెఫ్ట్ గేమ్ హీ సెడ్ మోనల్ మీరు స్ట్రాంగ్. సో తన మాట నేను నమ్మాను. ఐ సెడ్ థ్యాంక్ యూ. తర్వాత మళ్ళీ బయటలో వచ్చి మళ్ళీ సేమ్ చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు, యూనో. సో ఐ థింక్ సమ్వేర్ నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఆడియన్స్ రేపు ప్రోమో కోసం వెయిటింగ్. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రోమోలో ఏ హగ్ వేస్తారా, అఖిల్తో వేస్తారా, అభితో వేస్తారా, ఏంటి అనేది. సో ఏం చెప్పకు, ఐ వాస్ గోనా టెల్ us like no చెప్పకు, అసలు వెయిట్ చేయండి, ప్రోమో కోసం వెయిట్ చేయండి. సో అంటే ఆ స్టఫ్ ఉంటుందా ప్రోమోలో? ఓ మై గాడ్, ఐ డిడ్ హగ్ హిమ్ సో టైట్, లైక్ రియల్లీ టైట్. అందరికీ హగ్ చేశాను, తన ఆల్సో హగ్ చేశాను. లైక్ ఐ రిమెంబర్ ఒక జస్ట్ చిన్న హింట్ ఇస్తున్నారు అంటే ఒక మాట. సో బ్లైండ్స్ ఓపెన్ అయింది అండ్ దెన్ ఫ్రమ్ ఫార్ తను చూసాను, అరే మోనల్ వచ్చిందిరా సోహెల్ అలా గట్టిగా చెప్పాను. అంటే దెన్ డోర్ ఓపెన్ వస్తే హీ రన్ టువర్డ్స్ మీ అండ్ ఐ వాజ్ లైక్ సో I think I was so happy to see all of them, but he was like nato matladu and I was like are meeto uddu because tan chaala ekkuva question unde I can't answer him. bite lo em jarigindi intlo cheppaku okay are and naaku ante okasari adithe nenu cheptunanu నిజంగానే వస్తుంది. అండ్ అసలు లైక్ అరే మీతో నేను అసలు చూడకు, ఐ టాక్ టు హరిగా సోహెల్తో మాట్లాడుతున్నాను. ఇట్స్ లైక్ ఇక్కడ చూడు సో యా సో లైక్ we both are crazy people. If situation make us fight so much, otherwise I think house low everybody was unique, very unique. If I think this they will give you 24 hours footage unseen, you will go crazy. I think Big Boss kosam almost 1 year content unde, inta content unde telusu amma. So meeku best experience enti Big Boss lo? Chala unde, but personal when I win my golden mic golden mic public appeal kosam. దట్ టైం ఫస్ట్ టైం నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, సాటిస్ఫాక్షన్. వేరే వాళ్ళ పర్సన్ నా గురించి ఏం మాట్లాడుతున్నారు, మీరు వీక్ ఏం, ఐ ఫెల్ట్ ఐ ప్లేడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ విన్ అయ్యాను. ఫస్ట్ టైం ఐ గాట్ ఇట్ అండ్ ఐ ఫాట్ ఫర్ మై థింగ్స్, యూనో. నార్మల్గా సరే వద్దులే నై బాత్ కర్నా, యూనో చూడు. దిస్ టైమ్ ఐ ఫాట్ అండ్ లైక్ నో ఐ డిజర్వ్ చేస్తున్నాను. అండ్ ఐ టోల్డ్ హారిక, యూనో ఐ డిజర్వ్ దిస్ and I want it. Yes, I did say this and she is like okay nenu istanu because you took me on captaincy task nenu istanu. Koncham that time that line naku nachaledu. Enduku ante nene chesanu okkasari cheppaledu, tanu cheppanu. So I saw this thing. See, house lo okati problem ante oka person మీ గురించి ఒక్క థింగ్ చేస్తాను మళ్ళీ రిపీటెడ్లీ చెప్తాను. అంటే మీకోసం నేను ఈ చేశారు కదా. ఐఎమ్ నాట్ దాట్ వన్, నేను చేస్తాను. అంటే మీ దగ్గర నుంచి రివర్స్ అనేది ఐ డూ ఇట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ విల్ నెవర్ సెడ్ मैंने तुम्हारे लिए क्या किया है అండ్ ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. ఒకసారి చేస్తే హార్ట్తో చేస్తుంది, తర్వాత అయిపోయింది. దెన్ ఎందుకు రివర్స్? దట్ మీన్స్ సెల్ఫ్లెస్ కావాలి. వెన్ యూ డూ థింగ్స్ డూ ఫర్ యువర్ హార్ట్, యూనో. ఎక్స్పెక్టేషన్ అంటే యూ డూయింగ్ బిజినెస్. అలాగే మీరు కెప్టెన్ అవ్వలేదు దాని గురించి. యా ఓకే. సో క్యాప్టెన్సీ బిగ్ బాస్ హౌస్లో కలిసి ప్రయాణం. ఇట్స్ లైక్ ఒకటి పర్సన్ ఈజ్ వెళ్తున్నాను, బట్
16 పీపుల్ నుంచి 2 టీమ్ 8 డివైడ్ అవుతున్నారు రైట్. ఒకటి గేమ్ ఒకటే టీమ్ గెలుస్తుంది అండ్ విన్నింగ్ ఒకటే. దట్ డజంట్ మీన్ 8 పీపుల్ వాజ్ నాట్ గుడ్. కరెక్ట్. టీమ్ మెంబర్స్ ఆల్సో 8 2 టీమ్ 16 పీపుల్ 8 పీపుల్ టీమ్ విన్ అయింది, 8 పీపుల్ విన్ రాలేదు. ఇప్పుడు లూజింగ్ టీంలో ఒకటే 2% మిస్టేక్ చేశారు రైట్. తనతో పాటు 6 రాంగ్ అయ్యారు. ఇప్పుడు తను అవసరం రాలేదు. నా ఇక్కడ 2% or 3% మంచి గట్టిగా ఆడాను. బట్ హౌ మెనీ పీపుల్ ఈస్ గెటింగ్? ఆల్మోస్ట్ 8 పీపుల్ ఈస్ గెటింగ్. సో అది ఇఫ్ యూ సీ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మీరు టాస్క్ గురించి అడుగు, ఒక్కొక్కటి టాస్క్ చెప్పు, నేను నా పర్ఫార్మెన్స్ గురించి చెప్తాను. నాకు ఈ అవకాశం రాలేదు. అంటే ఐ రిమెంబర్ రోబో టాస్క్లో దివి వెంట ఇన్సైడ్, మాస్టర్తో అవినాష్ హీ టుక్ ఇట్. ఓకే, చార్జింగ్ ఎనీబడి టుక్ ఫ్రమ్ మై సైడ్? No. If it is that individual game, as somebody has to take charging from me, I will win. Right? So coin task individual game undi. Okay, but last lo emaindi, everybody given 2 coins to okate person. Other person. So winning person, how many people? 2 or 3 4 people uchinda. Like Sujata got switch coin. Still she didn't win captaincy. So you can ఒకటి క్యాప్టెన్సీ, ఇది ఖతరోకి ఖిలాడి కాదు, ఇట్స్ రియాలిటీ షో. ఈ హౌస్లో అన్ని స్మాల్ థింగ్స్ మ్యాటర్ అవుతుంది. సో ఒక క్యాప్టెన్సీ, మీరు క్యాప్టెన్ అయ్యారు లేదు, దట్ డజంట్ మీన్ యూ డిడ్ంట్ ప్లే ద గేమ్. టెల్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రతిసారి ఒకటి పాయింట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఫ్రీడమ్ ఉంది. ఇఫ్ ఐ వాంట్ టు మేక్ మై పాయింట్, నేను ఇంగ్లీష్ సెంటెన్స్ యూజ్ చేస్తుంది. ఇంట్లో ఇది ఫ్రీడమ్ కాదు. సో ఈవెన్ నా పాయింట్ రేస్ చేయడానికి నాకు అవసరం రాలేదు. సో ఎవ్రీబడి సైడ్ నేను కెప్టెన్ రాలేదు కదా, ఇది నా ఇష్టం. అంటే సో మెనీ టైమ్స్ దీని మీదే నామినేషన్ కూడా చేశారు. అదే, సో దట్ ఈస్ ద టార్గెట్. ఓకే, సెకండ్ పాయింట్లో వెళ్తాను. ఇప్పుడు యువర్ గేమ్ విన్, యువర్ టీమ్ విన్. ఓకే, ఐల్ టెల్ యూ మంచి మనుష్య, దట్ వాజ్ ఇండివిజువల్ గేమ్ ఫస్ట్ టు గేమ్. దయ్యం, ఐ మీన్ గుడ్ మనిషి, మంచి మనిషి. సో ఇది రాక్షసి ఉందే, దాన్ని కన్వర్ట్ అయ్యారు ఫుల్. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 పీపుల్లో 12 or 13 పీపుల్లో అన్ని దే బికమ్ గుడ్. దట్ మీన్స్ మంచి మనిషి టీమ్ విన్ అయ్యారు. బట్ వాట్ వీ గివెన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓన్లీ 2 ఆర్యానా అండ్ అవినాష్. ఎందుకు? ఓకే, ఐల్ టెల్ యూ. కలిసి డిసిజన్ కావాలి. ఎవ్రీబడి ప్లేడ్ సో వెల్ బికాస్ ఒకటే టాస్క్లో 4-5 టాస్క్ ఉండే. సంబడి డెడ్ సో మెనీ డియాస్, సంబడి సేవ్ థింగ్స్, సంబడి డైవర్ట్ చేశాను. ఇట్ వాస్ టీమ్ వర్క్. ఇప్పుడు బిగ్ బాస్ అడిగాను, కలిసి డిసిజన్ కావాలి, 2 పేరు చెప్పండి. ఎవ్రీబడీస్ లైక్ నేనే ఆల్సో మంచి ఆడాను. సో మళ్ళీ ఒక అనౌన్స్మెంట్, బిగ్ బాస్ కలిసి డిసిజన్ రాలేదు, మీరు ఓన్లీ చెప్పండి. బిగ్ బాస్ ఆన్సర్ రాలేదు. తర్వాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది, ఇఫ్ యూ డోంట్ గివ్ అ నేమ్, మీరు పేరు చెప్పలేదు, తో ఎవ్రీబడి విల్ గో ఇన్ నామినేషన్. ఓకే, సో ఇప్పుడు కంపల్సరీగా నోయల్ బీయింగ్ అ క్యాప్టెన్, మీరు 2 పేరు చెప్పాలి, అవినాష్ అండ్ ఆర్యానా. ఎందుకు? దట్ వీక్ దే వర్ నామినేషన్లో ఉన్నారు అండ్ దే ప్లేడ్ గుడ్ ఆల్సో. సో లెట్స్ యాజ్ అ గుడ్ జెస్చర్ నోయల్ తన్ బోత్ గురించి పేరు చెప్పాను. నౌ దే బోత్ గాట్ ఇన్ కెప్టెన్సీ పోటీదార్. దెన్ ఎలా అయింది ఇది యాక్చువల్లీ ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు పోటీదారు అయ్యారు కదా. ఓకే, సరే. అవినాష్ అండ్ ఆర్యానా బోత్ అవి ఇక్కడ ఆల్సో హౌస్ మేట్ ఇంపార్టెంట్ కావాలి. హూ విల్ సిట్ ఇన్ ద కార్ట్ అండ్ రీచ్ దేర్. ఎక్కువ పర్సన్ స్టేషన్లో ఉండే విన్ అవుతున్నారు. అవినాష్ విన్ అయ్యారు, ఆర్యానా విన్ రాలేదు. బట్ దిస్ ఇస్ నోయల్. బికాస్ ఆఫ్ నోయల్ దే బికమ్ captain. You can't say you win because of you did. Everybody played well kada. Now I also played well. There I have to raise my voice ante Noel uddu please na peru also cheppandi. Captain decision. Sare. So ఇది ఒకటి పాయింట్ కాదు, ప్రతిసారి అలాగే జరిగింది. ఓన్లీ సోహెల్ టాస్క్ లో వెన్ దిస్ హోటల్ టాస్క్ లో ఏం జరిగింది? హోటల్ టాస్క్ లో దిస్ 5 క్లయింట్, నాట్ లైక్ కోపం వాళ్ళ 5 క్లయింట్స్ అండ్ వేరే వాళ్ళ టీమ్. ఇది నేనే యాజ్ ఎ స్పా గర్ల్ మంచి సర్వీస్ ఇచ్చాను, నా పని నేను మంచి చేశాను. బట్ అభిజిత్ హ్యాస్ ప్లాన్, హీ టుక్ 5 స్టార్ విత్ హిమ్ ఇక్కడ. సో దట్ హీ థింక్స్ హీల్ విన్. సో అభిజిత్తో పాటు వీ లాస్ట్ అండ్ దట్ దిస్ పీపుల్ విన్.
నా తప్పు ఎందుకు, నా హెల్త్ బాగలేదు దెన్ ఇలా ఆల్సో చాలాసార్లు జరిగింది. ఇప్పుడు సో అదే చెప్తున్నాను, ప్రతి టాస్క్లో నేను వెళ్ళి చెప్పాను అంటే వీళ్ళు క్యాప్టెన్సీలో రాలేదు. అరే ఒకటి పర్సన్ మిస్టేక్తో ఫుల్ టీమ్ అనేది సఫర్ అవుతున్నారు. అవి ఇది నా యూ సే ఇట్స్ మై డెస్టినీ, యూ సే వాట్ ఎవర్, బట్ నాకు తెలుసు నా గేమ్ ఆడాను, నా టీమ్ విన్ రాలేదు, ఇది నా తప్పు కాదు. సో యూ ఓకే దెన్ ఐల్ గివ్ యూ అనదర్ ఆప్షన్. దిస్ ఇస్ 2 tasks, థర్డ్ టాస్క్ ఐల్ గివ్ యూ బికాస్ ఎవ్రీబడి సెట్ 6 weeks నుంచి మోనల్ ప్లే చేయలేదు. దిస్ ఇస్ ఆల్ 6 weeks ఓన్లీ ఐఎమ్ టెలింగ్. ఇది జరిగింది. సాక్రిఫైస్ బీయింగ్ అ యాక్ట్రెస్ ఒకటి ఇమేజ్ ఉంది అవుట్ సైడ్, రైట్? Sacrifice, I was wearing 7 days this Kantan wala dress. Yeah. Do you think as an actress or a person who's wearing almost saying nothing like, you know, for 7 days, it's easy to be in the same clothes for day and night? So how can you raise a question in game aadaledu? Just because I didn't do it like hair cutting which is pretty much visible or remember, or maine manchi malli chappaledu. అరే నేను ఏ కియా నేను ఏ చేశాను నేను చెప్పలేదు, దట్ డజంట్ మీన్ నేను గేమ్ ఆడలేదు. సో వై ఐ మేడ్ దిస్ పాయింట్ క్లియర్ అంటే एवरीबडी सेट 6 week तो मोनल ने खेला ही नहीं है. अरे आप भूल गए हो क्योंकि मैंने बोला नहीं है. రిజిస్టర్ అవ్వలేదు అది. యా రిజిస్టర్ రాలేదు. సో యా దట్స్ మై పాయింట్. మీకు ఇంట్లో బాగా నచ్చిన వస్తువు కానీ ప్లేస్ కానీ? ఐ థింక్ వాష్రూమ్, ఎందుకంటే మీరు ఎక్కువ క్రయింగ్ అనేది అక్కడే చేస్తుంటారు. నో, నాకు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వైట్ బెడ్ ఉండే కదా, ఇది నాకు ఇష్టం ప్లేస్. ఎందుకని? వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ ఐ స్టార్ట్ మై మార్నింగ్, ఐ సిట్ దేర్, ఒక హాట్ వాటర్ ఐ సిట్ దేర్, ఐ హ్యావ్ అ సన్ లైట్, ఐ హ్యావ్ పాజిటివిటీ ఇన్ ద మార్నింగ్. చాలా వీడియోస్ కూడా ట్రోల్ అయ్యాయి, మీరు మీలో మీరే మాట్లాడుకోవడం ఇదంతా. యా మీకు వర్స్ట్ అనిపించే సిచ్యువేషన్ ఆర్ ఎనీ ఎపిసోడ్ ఆర్ ఏదైనా హౌస్లో? చాలా జరిగింది. బాగా అంటే మీకు బాగా గుర్తుండిపోయింది, బాగా హర్ట్ అయింది అంటే ఒకటే రెండో ఉంది. ఒకటే వెన్ దివి చెప్పింది నా గురించి, నా క్యారెక్టర్ గురించి చెప్పింది, దట్ వాస్ బీయింగ్ అ గర్ల్ దట్ వాస్ సో బ్యాడ్. ఒకటి దాట్. అండ్ ఒకటి వెన్ అవినాష్ మోనల్ నాకు ఇక్కడ తగిలింది ఈ పాయింట్ రేస్ చేశారు. ఇట్స్ టూ బికాస్ ఇట్స్ బోత్ మై ఇమేజ్, హూ ఎమ్ ఐ, ఉస్కో ఇఫెక్ట్ కర్తా హై. సో యా దట్ టూ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఏంటంటే ఆల్రెడీ మీ సిస్టర్ కంప్లైంట్ ఇచ్చారు కదా, సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, అంటే అగ్రీ చేస్తారా లేదంటే? నో, ఐ మేడ్ హర్ టు టేక్ దట్ కంప్లైంట్ బ్యాక్ బికాస్ ఆఫ్ నాకు గొడవ వద్దు. ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ టేక్ అ ఫైట్. ఐ డోంట్ వాంట్. థ్యాంక్ యూ సో మచ్. యా హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hello everyone, Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV.